కార్యక్రమం మీరందరూ కూడా చాలా మీ ఆలోచనలకు అనుగుణంగా ఈరోజు చాలా ఐడియాస్ ఉన్నాయి. సదస్సులు పెట్టడం, మీలో ఉన్న ఆలోచనలకి ఒక ఆచార రూపం తీసుకురావడాన్ని చాలా సంతోషించిన విషయం తెలియజేస్తాం. విద్య కోసం చూసుకుంటే కాలేజీ ఉన్న మొట్టమొదటిసారి డాక్టర్ ఆయన గారు ఈ కాలేజీని మొదలు పెట్టడం, మెయిన్ రోడ్లో ఆ కోడెంస్ ముందు ఖాళీ చేసుకోవడం జరిగింది. అంటే ఈరోజు నిలుచున్న పక్కన ఆ కోడెంస్ అనేది స్టార్ట్ చేసుకోవడం జరిగింది. తర్వాత విశాలమైన ప్రాంగణంలో కూడా ఆ రోజు వెంకయ్య మంత్రి గారు డాక్టర్ గారు కృషి మర్చిపోలేని విషయం. లాస్ట్ టైం 14-19లో ఈ బిల్డింగ్స్ కి చాలా దారుణంగా ఉన్న పరిస్థితుల్లో మన సత్యాగ్రహ దినాంతరంగా చొరవ తీసుకొని ఆనాటి విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు గారు తీసుకొచ్చి ఈ బిల్డింగ్ చూపించడం, వారు వెంటనే ఈ బిల్డింగ్స్ శాంక్షన్ చేయడం, ఆ టైంలోనే పనులు ప్రారంభించుకోవడం కూడా జరిగింది. అంటే ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వెంటనే నిధులిచ్చారు. ఈ రోజంతా కూడా ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ లేదు రంగం అంటూ లేదు. టెక్నాలజీలో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కి అనుసంధానం చేయాలని మన ముఖ్యమంత్రి గారి యొక్క లక్ష్యం. ఈవెంట్స్ లో డ్రోన్ కెమెరాలతో ఫోటోలు తీసే పరిస్థితి నుంచి ఈ రోజున డ్రోన్ ద్వారా ఎక్కడ పంట నష్టం జరిగింది, ఎక్కడ పంటలకి మనం డ్రగ్స్ స్ప్రే చేయడం అనేది కూడా మన ప్రకాశం జిల్లాలోనే చేస్తా ఉన్నాం అనే విషయాన్ని తెలియజేస్తున్నాం. అంటే ఈరోజు టెక్నాలజీ అందిపుచ్చుకోవడంలో రైతులు కూడా అక్కడగానే ఉన్నారు. అదే కాకుండా వ్యవసాయ పరికరాలు యాంత్రికలు కావచ్చు. ఈరోజు ప్రిన్సిపాల్ గారు అడిగారు కంప్యూటర్ ఐఎస్ కోర్సెస్ కావాలని. ఇది ఎప్పుడో పెట్టుండాల్సింది. తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్లి మన సత్యాగ ఆల్రెడీ మానవ వనరుల శాఖ మంత్రి లోకేష్ గారి దృష్టికి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ కంప్యూటర్ ప్రాసెస్ కోర్సెస్ కి శాంక్షన్ చేయమని చెప్పేసి సత్యాగ రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అది కూడా ప్రతి నియోజకవర్గానికి ఒక పరిశ్రమ ఉండాలి, ప్రతి నియోజకవర్గానికి ఒక పరిశ్రమ ఉండాలి. కనీసం అనేది ఆలోచన. పరిశ్రమలు వస్తే మీలాంటి వాళ్ళందరూ కూడా సాంకేతిక సహాయాలు అందించేటువంటి అవకాశం ఉంటుందని కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు అయితే టెక్నికల్ ఎడ్యుకేషన్ లో ఫస్ట్ స్టెప్ అయితే సెకండ్ స్టెప్ పాలిటెక్నిక్. తర్వాత మీరు కూడా ఇంజనీరింగ్ లో కూడా లేటరల్ టీచర్ అని కూడా అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు ఆగిపోకుండా ఇంజనీరింగ్ లో డైరెక్ట్ ఎంట్రీకి మీకు అవకాశాలు ఉన్నాయని కూడా మీరు మర్చిపోకుండా అట్ ది సేమ్ టైం 10th క్లాస్ 3 years లోనే స్వయం ఉపాధి కలిగించేటువంటి అవకాశాలు ఉన్నటువంటి విద్య కూడా బేసిక్ గా మీరు అనే విషయాన్ని పాలిటెక్నిక్ అనే విషయాన్ని గమనించుకోవాలని తెలియజేసుకుంటూ ఏదైతే ఈ రోజున ఈ టెక్నో ఫెస్ట్ కి ఐడియాస్ మీరు ప్రిపేర్ చేసినట్టుగా ఇన్నోవేటివ్ గా మీరు మన కాలేజ్ నుంచి మంచి మంచి ఐటమ్స్ ప్రిపేర్ చేసే విధంగా ముందుకు రావాలని చెప్పేసి కోరుతాను. ప్రతి ఒక్క విషయంలో కూడా ఈవెన్ టెక్స్ట్ బుక్స్ అనేది మారిపోయి ఈ స్లేట్ అనేటువంటి స్థితికి వచ్చిన పరిస్థితుల్లో చదువుకున్నా డిగ్రీ పూర్తి చేసుకున్నారనే ఒక ఆలోచన కాకుండా మీ నాలెడ్జ్ లో ఉపయోగించి సమాజానికి అదేవిధంగా మనకి స్వయం ఉపాధి కలిగించే విధంగా మీరు తీసుకోవాలి. స్వయం ఉపాధి కల్పించేదానికి కూడా ఆర్థిక సహకారం ప్రభుత్వం ముందుకు వస్తాం. గత 5 సంవత్సరాల్లో వివిధ రకాల కార్పొరేషన్ ద్వారా ఇచ్చేటువంటి రుణాలు మొత్తాన్ని పక్కన పెట్టారు.
ఈరోజు ప్రీతం ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ ప్రభుత్వం స్వయం ఉపాధి రంగానికి కూడా పెద్దపీట వేస్తున్నారనే విషయం మీరు తెలియజేస్తున్నాం. ఇకపోతే విద్యార్థుల వస్తు విషయాలు తీసుకుంటే ఇక్కడ ఇంకా వర్క్ షాప్ కూడా బిల్డింగ్స్ కావాలని చెప్పేసి ప్రిన్సిపల్ గారు అడగడం జరిగింది. వాటి సంబంధించిన ప్రతిపాదన కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని కూడా తెలియజేసుకుంటూ చాలా మంది జిల్లా నుంచి ఒకప్పుడు మా మొదలైన పాలిటెక్నిక్ తర్వాత ఖమ్మంగా వచ్చాయి, రకరకాల ప్లేస్లు వచ్చాయి. ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి పిల్లలకి వసతి గృహ నిర్మాణాలకు కూడా భారీ మొత్తంలో నిధులు ఇస్తున్నాం. ఈ ప్రాంగణంలోనే ఒక పోస్ట్ మెట్రిక్ కాలేజీకి కూడా స్థలం కేటాయించారు. చాలా సంతోషం. 9 కోట్ల రూపాయలతో అక్కడ మంచి బిల్డింగ్ కూడా ఈ విద్యా సంవత్సరంలోనే టెండర్లు పిలిచి మొదలు పెడతానని తెలియజేస్తా ఉన్నాం. అంటే వసతికి విద్యకి మన ప్రభుత్వం ఎంత శ్రద్ధ చూపిస్తున్న దానికి ఇంకోటి పోస్ట్ మెట్రిక్ హాస్టల్లో అజయ్ రోడ్ దగ్గర హాస్టల్లో 9 కోట్ల రూపాయలతో ఇంకో బిల్డింగ్ కూడా అయిపోతా ఉన్నాం. అది కూడా ఈ సంవత్సరం మొదలు పెడతాం. పక్కనే ఉన్నటువంటి దామచల సత్యభామ కాలేజీలో ఇప్పుడున్న బిల్డింగ్ పైన +2 బిల్డింగ్స్ 5 కోట్ల రూపాయలతో నిర్మాణం చేస్తున్నాం. అక్కడ 600 మంది పిల్లలకు అకామిడేట్ చేయబోతున్నాం. అదేవిధంగా ప్రీ మెట్రిక్ లో 2 బిల్డింగ్స్, ఒకటి గర్ల్స్ కి ఒకటి బాయ్స్ కి, 2 కూడా డిఆర్ఎం స్కూల్ పక్కనే స్థల మార్పిడి విధానంలో ఒక 9 కోట్లు 6 కోట్ల రూపాయలతో సొంతపేటలో కూడా నిర్మాణం చేస్తున్నాం. ఇవన్నీ కూడా ఈ ఆర్థిక సంవత్సరంలో పనులు మొదలు పెడతామని చెప్పి తెలియజేస్తున్నాం. పిల్లలకు కూడా మొట్టమొదటిసారి మీ అందరికి కూడా కార్పెట్ బెడ్షీట్ ఇచ్చాం. ఇంతకుముందు ఎప్పుడు ఇవ్వాల పోస్ట్ మెట్రిక్ హాస్టల్లో ఉన్నటువంటి పిల్లలకి కార్పెట్లు బెడ్షీట్లు ఫస్ట్ టైం మనం ఇవ్వడం జరిగింది. ట్రావెల్స్ కూడా ఇవ్వబోతా ఉన్నాం. భవిష్యత్తులో మరిన్ని సౌకర్యాలు మీకు ఇవ్వబోతున్నాం కూడా తెలియజేస్తున్నాము. వీటి ఉద్దేశం మీరందరూ కూడా మంచి ఆహ్లాదమైన వాతావరణం, మీకు కావాల్సిన సౌకర్యాలు ప్రభుత్వం నుంచి ఇవ్వాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. ఈరోజు గత ప్రభుత్వాల్లో విద్యార్థులకు బకాయిలు పెట్టారు. కళాశాలకు నేరుగా ట్యూషన్ ఫీజులు ఈ విద్యా సంవత్సరం ఇస్తున్నాం. ఒక ఎస్సీ విద్యార్థులు మాత్రం నేరుగా వాళ్ళ అకౌంట్కి ఇస్తాం. దయచేసి వారు కూడా కాలేజీకి ఇవ్వాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకంటే గత నుంచి 3,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. అవన్నీ కూడా విడుదల వారీగా చూస్తాం. గతంలో విద్యార్థుల పరీక్షలకు ఫీజు కట్టేసుకోకుండా నిలుపుదల చేశారు. ఫీజు కట్టినా హాల్ టికెట్ లేకుండా చేశారు. హాల్ టికెట్ పరీక్ష రాసినా సర్టిఫికేట్ లేకుండా పరీక్షలు చదువుకోవడానికి అవకాశం లేకుండా, ఉద్యోగాలు లేకుండా అవకాశాలు చేశారు. అలాంటి పరిస్థితులు రాబోతే జిల్లా కలెక్టర్ ద్వారా కాలేజీలు కూడా ఏ విద్యార్థులు ఇబ్బంది పెట్టొద్దని చెప్పేసి అలా చేస్తే యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటారని చెప్పి ఉత్తర్వులు ఇచ్చాం. కొంతమంది ప్రజలు చేతికరించడం మొసలిగా దురదృష్టకరం. ఏదైనా కానీ మేము విద్యార్థుల భవిష్యత్తు పట్ల విద్యార్థులకి మంచి వాతావరణాలు కల్పించడంలో 100% రిజల్టే కాకుండా మంచి ప్రతిభను కూడా చెప్పాలని మీరందరి దగ్గర నుంచి ముఖ్యమంత్రి గారు కోరుకుంటున్నారు. మీకు కావాల్సినటువంటి సౌకర్యాలు అందించడంలో మీ దగ్గర నుంచి మంచి మెరిట్ కోరుకోవడం అనే దానిలో తప్పు లేదని నేను భావిస్తా ఉన్నా. 100% విద్య కావాలని ప్రిన్సిపాల్ మీ స్టాఫ్ కోరుకుంటారు. కానీ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర స్థాయిలో మీరు సాధించాలి, మంచి ర్యాంకులు కావాలి. ఎంత ఎక్కువ అంటే అంత మీరు ప్రైవేట్ కాలేజీలో ర్యాంకుల కన్నా కూడా ప్రభుత్వ కాలేజీలో ర్యాంకులు సాధించాలని కోరుకుంటారు. ఆ విధంగా రాణించి కుటుంబానికి సమాజానికి మీరు ఉపయోగపడాలని, మీ ఇన్స్టిట్యూట్ పేరు తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ వచ్చినటువంటి పార్టిసిపెంట్స్ స్టేట్ లెవెల్లో కూడా మనకి పార్టిసిపెంట్స్ గా రావాలని చెప్పి కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. టెక్ ఫెస్ట్ అంటే చాలా మీరు ఎన్నో ఇన్నోవేటివ్గా ఆలోచించి ఈ టెక్ ఫెస్ట్ కి చాలా కష్టపడుతారు. తప్పకుండా మీరు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. అలాగే ఈ కాలేజీ యొక్క ప్రస్తావన వచ్చినప్పుడల్లా రామచంద్ర ఆంజనేయులు గారు చదువుకుంటే 5వ తరగతి, కానీ ఆయనకి చదువుకున్న వాళ్ళంటే చాలా ఇష్టం. ఎందుకంటే
ఏ గ్రామంలో అయినా ఎవరన్నా చదువుకొని ఇంజనీరింగ్ అయిపోయి వాళ్ళు అమెరికా వెళ్ళాలంటే ఆయనే స్వయంగా బ్యాంక్ సెక్యూరిటీ పెట్టి సుమారు ఒక 4 నుంచి 5,000 మందిని అమెరికా వస్తున్న వ్యక్తి మన పెద్ద డాక్టర్ సహాయం చేసే ఫస్ట్ వ్యక్తి మన పెద్ద డాక్టర్ అలాంటి గొప్ప మహానుభావులుగా ఈ కాలేజ్ ఉంటాం. నిజంగా చాలా అదృష్టం. ఈ కాలేజ్ స్టార్టింగ్ లో ప్రిన్సెస్ లేకపోతే మన కంపెనీ దగ్గర కూడా కొన్ని క్లాసెస్ చెప్పారు. సో అక్కడి నుంచి దీని ప్రస్థానం మొదలై ఈ రోజు ఒక మంచి బిల్డింగ్ అట్మాస్ఫియర్ లో రావడం కూడా చాలా సంతోషం. తప్పకుండా యాజమాన్యానికి నేను పాటిస్తా ఉన్నా. మీకు ఏ సమస్య ఉన్నా గౌరవ శాసనసభ్యులు జనార్దన్ గారు కానీ మేము కానీ ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాం. ఏదైనా ఈ కాలేజీకి రావడానికి గవర్నమెంట్ వస్తే తప్పకుండా ఏ పని చేయడానికైనా మేము సిద్ధంగా ఉంటామని కూడా తెలియజేస్తాం. గౌరవ మంత్రివర్యులు గారు మాట్లాడారు. జరుగుతున్న పరిణామాలు మా ప్రభుత్వం వచ్చి 6 నెలలుగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఎంతో దూరదృష్టితోటి ఆ రోజు ఐటీ తీసుకొని చాలా మంది కుటుంబాలు వెలుగు నింపారు. అలాగే ఇప్పుడు రాబోయే రోజులంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన మనం ఎంతో ఫార్వర్డ్ థింకింగ్ తో వెళ్ళి మీరు కూడా ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ కూడా మీరున్న స్కిల్స్ ని బయటకు తీసి మీ నైపుణ్యాలను తీసుకొని వెళ్తే తప్పకుండా ఈ ప్రభుత్వం కూడా మీకు అండగా ఉంటుంది. అలాగే మా యువ మంత్రి నారా లోకేష్ గారు కూడా ఈ శాఖ హెచ్ఆర్డీ దృష్టి తీసుకోవడం కూడా స్టూడెంట్స్ కి నేను దగ్గర అవ్వాలి. వాళ్ళని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన కరికులంని మళ్ళీ మనం రివైవ్ చేసి వాళ్ళకి ఒక క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ కానీ ఎక్కడ రాజీ లేకుండా చేయాలని చాలా చిత్తశుద్ధిగా పనిచేస్తున్నటువంటి మన గౌరవ మంత్రి నారా లోకేష్ గారిని కూడా తెలియజేస్తా ఉన్నా. అలాగే మీ అందరికి కూడా బాగా మీ కెరీర్ లో ఇంకా పైకి రావాలని ఇంకా మీరు మంచి సక్సెస్ చూడాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటారు. విషయం థ్యాంక్ యూ. సంతోషం. ఎందుకంటే మేము చదువుకున్న రోజుల్లో పాలిటెక్నికల్ కోర్స్కి చాలా ఇంపార్టెన్స్ ఉండేది. 10th క్లాస్ అయిన తర్వాత టెక్నికల్గా అంటే మనం ఏదైనా ఒక టీచింగ్ అనుకోండి, టీచర్ పోస్ట్ మాత్రమే కంపల్సరీగా గవర్నమెంట్ పోస్ట్ లేదంటే గవర్నమెంట్ స్కూల్స్ లేదా ప్రైవేట్ స్కూల్స్ మాత్రమే ఎలిజిబుల్. కానీ ఇలాగ టెక్నికల్ కోర్స్ అంటే ఏదైనా డాక్టర్ అయితే దానికి ఒక చిన్న షాప్ పెట్టుకున్నా అంటే ఈ రోజున ఒక గుండె సూరు తయారవ్వాలన్నా ఖచ్చితంగా పాలిటెక్నికల్ కోర్సు చదవాల్సిందే. ఒక కరెంట్ వైర్ తయారీ ఫ్యాన్ తిరగాలన్నా ఇవన్నీ కూడా ఈ టెక్నికల్ కోర్సెస్ లో ఉండే వాళ్ళకి మాత్రమే సాధ్యపడుతుంది. కాబట్టి ఇంత గొప్ప అవకాశాన్ని మన ప్రభుత్వం ఇవ్వడంతో పాటు ఇంత మంచి కాలేజీ రావడానికి ఇంత మంచి బిల్డింగ్ రావడానికి మరి రామచంద్ర గారి కుటుంబం ఎంతగానో సహాయం చేస్తున్నందుకు అలాగనే మన మినిస్టర్ గారు అయితే ప్రైవేట్ బాగా డబ్బు ఉన్న వాళ్ళైతే ప్రైవేట్ కాలేజీలో చదువుకుంటారు, ఫీజులు కట్టుకుంటారు. కానీ చదువు అనేది కొనడం కాదు, చదువుకోవడమే ముఖ్యమైన ఒక కార్యక్రమం అని చెప్పి మన ప్రభుత్వం తీసుకున్నటువంటి మంచి నిర్ణయానికి అర్హులైన ప్రతి ఒక్క విద్యార్థులు మీ కాళ్ళ మీద మీరు నిలబడడానికి తీసుకున్న మంచి నిర్ణయం. మీరు మీ తల్లిదండ్రుల యొక్క కళలను మర్చిపోకూడదు. మీ కాళ్ళ మీద మీరు నిలబడాలనే యొక్క ఆకాంక్ష మీరు ఎప్పటికీ మర్చిపోకూడదు. ఎందుకంటే కాలం మళ్ళీ తిరిగి రాదు. గడిచిపోయే కాలం గురించి మనం ఆలోచించి బాధపడకూడదు. ఈ రోజున యూత్ ఏంటంటే మనకి ఏదైనా ఇన్స్టెంట్ గా కనుక ఇది జరగకపోతే ఇమ్మీడియట్ గా ఏదో ఒక అగాయత్యం చేయడానికో చేసుకోవడానికో లేదంటే మిమ్మల్ని మీరు హింసించుకోవడానికో మిమ్మల్ని అన్నీ ఎన్నో మరి కళ్ళను ఉన్నటువంటి మీ తల్లిదండ్రులు బాధ పెట్టడమో జరుగుతుంది. అట్లాంటి పనులేమి చేయకుండా ప్రతి ఒక్కరికి కూడా ఒక ఛాలెంజ్. లైఫ్ అంటేనే ఛాలెంజ్. కాబట్టి ఛాలెంజ్ గా తీసుకోండి. మీ లైఫ్ ని ఉన్నత శిఖరాలకు అందించడానికి కష్టపడడం తప్పనిసరి. ఏది కూడా ఊరికే రాదు, ఊరికే వచ్చేది ఎన్నాళ్ళు నిలబడదు. తెలివితేటలు అనేవి ఎవరు సొత్తు కాదు. కాబట్టి మీరందరూ కూడా మీ కాళ్ళ మీద మీరు నిలబడడానికి మన యొక్క టీచింగ్ స్టాఫ్ ప్రిన్సిపల్ గారి దగ్గర నుంచి ప్రభుత్వం దగ్గర నుంచి అందరూ కూడా మీకోసం ఎంతగా కృషి చేస్తారో మీరు తెలుసుకొని
that vehicle actually. పట్టాను బంగారు తల్లి పెళ్లి కూతురాయనే మనసంత నిందనే సొంతం బంధం నువ్వే బంగారం నువ్వే. CMI Jewelry for your golden moments.